కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు కృప యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రేమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మీకు ఘనంగా ప్రేమిస్తున్న ప్రియపరులు గొప్ప తండ్రి, మీకే స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు కృప, నీకు అసాధ్యమైనటువంటి ఏది లేదు, నీకు సమస్తము సాధ్యమే. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే దేవుడు ఇదిగో కృప. నా ఎందు నిరీక్షణ సిగ్గుపరచుదాం, అవమానపరచుకున్నాం. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసిపోయినని సెలవిచ్చిన దేవుడు కృప, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో కృప, మన ఆయన మీకు స్తోత్రాలు కృప. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా నా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రపశిక్లో రీషందర రికందర కొరి అరాషికందర కొరి మమ్మర సందర అలిలోయ రౌషాల రాశికరామైతుందర రౌసి జీసస్ సీకలోరి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ జీసస్. మీ యొక్క శక్తి కలిగినటువంటి ఆత్మతో నన్ను మమ్మలను నింపి నడిపించండి. నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికే కనంత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని కరుణించి కృప చూపించి తన యొక్క దయా దాక్షిణ్యాలు చొప్పున గత కాలాలన్నీ కూడా మనల్ని పోషించాడు, ఆదరించాడు, మనకి నెమ్మదినిచ్చాడు. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆరోగ్యాలు ఇచ్చాడు, మనకు కావలసిన సమస్తాన్ని దయచేసాడు. దయచేసి మరొక ఆయుష్కాలాన్ని మనకి ఇంకొక సంవత్సరానికి పొడిగించాడు. అవును ప్రభా, అవును. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగించాడు అంటే అది ఏది అంటే మరి తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి సజీవ లెక్కలో ఉంచి నూతన జీవాన్ని మనల్లో పెట్టి ఈ రీతిగా ఇదేమో చూడటానికి ఆయనకు ఇచ్చినటువంటి కృప కొరకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము. రక్షణ పాత్రను చేత పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభా. అవును యేసయ్య, దేవుడు ఎంత గొప్ప దేవుడు, మంచి దేవుడు, మంచి చేయవాడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఆయన నామంలో మనల్ని బలపరిచి, ఆయన నామాన్ని బట్టి మనల్ని బలపరిచే దేవుడు, ఆయన నామాన్ని బట్టి మన బలహీనతలను సరిచేసే దేవుడు, ఆయన నామాన్ని బట్టి మనల్ని శక్తివంతులుగా చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, లూకా సువార్త 14వ అధ్యాయము మరి 15వ వచనం 16వ వచనం నుంచి చూస్తే, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచిను. విందు కాలమందు అతడు విందు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అతను అంటున్నాడు, విందు కాలమందు అతడు విందు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించవలనని నిన్ను వేడుకొంటున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించి వెళుచున్నాను, నన్ను క్షమించవలను అని వేడుకుంటున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా
పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి నీ వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసి కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుడు విందు సిద్ధపరిచి మనను పిలుస్తూ ఉన్నాడు. అయితే దేవుని రాజ్యంలో భోజనం చేసేటువంటి వారు ధన్యులు అనే దేవుని లేఖనం చెప్తా ఉంది. మనం దేవుని రాజ్యంలో విందులో పాల్గొన్నట్లయితే మనతో కూడా కూర్చుని ఆయన భోజనం చేస్తాడు కదా, మరి మనం ఎంతో ధన్యులం. అయితే పిలిచాడు, విందు సిద్ధంగా ఉందని తన దాసుని పంపించి పిలిచినప్పుడు ఒకడు అంటాడు, నీ పొలాన్ని కొన్నాను, దాన్ని చూడటానికి పెడుతున్నాను, నేను రాలేనని చెప్పి నన్ను క్షమించమంటాడు. అయితే పొలాన్ని కొన్నాడు, చూడటానికి పెడుతున్నాడంట. చూచినా కొనుక్కుంటారా, కొనుక్కున్నారా చూస్తారా, ఇదొక నెపం. ఆ తర్వాత ఇంకొకతను చెప్తాడు, నేను 5 జతల ఇళ్ళను కొన్నాను, వాటిని పరీక్షించాలని చెప్పి వెళ్తున్నాను అని, నేను రాలేను, దయతో నన్ను క్షమించమంటాడు. అయితే ఇక్కడ అతను కూడా నా ప్రియమైనటువంటి వాళ్ళ ఏం చెప్తున్నాడు అంటే, 5 జతల ఇళ్ళను కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అంటున్నాడు. అయితే పరీక్షించిన తర్వాత కొనుక్కుంటారా, కొన్నాక పరీక్షిస్తారా, అదొక నెపం. ఇంకొక అతను చెప్తున్నాడు, నాకు వివాహమైంది, నా భార్యని నేను చూసుకోవాలని చెప్తూ ఉన్నాడు, నేను రాలేను, దయతో నన్ను క్షమించమంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వీరందరూ కూడా ఏక మనస్సుతో నెపములు చెప్పారు. ఎందుకు ఏక మనస్సుతో నెపములు చెప్పారు? దేవుని రాజ్యంలో విందు భోజనానికి పిలుపు వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించారు, నెపాలు చెప్పారు. అయితే మనం కూడా ఆ రీతిగానే సంవత్సరాలు వెంట సంవత్సరాలు దొరికిపోతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఆ విందు భోజనాన్ని మనం దేవుని రాజ్యంలో చేయాలనేటువంటి ఆ విందు భోజనం చేసినటువంటి వారు ధన్యులు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంటుండగా మనం ఏమంటున్నాం, ఎన్నో నెపాలు చెప్తున్నాం. మా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా మేము ఇంకా సంపాదించలేదు, మాకు ఇంకా ఈ లోకంలో మాకు ఏది కూడా స్థిరత్వం లేదు, మాకు డబ్బు లేదు, మేము దీనస్థితిలో ఉన్నాము, మేము పేద స్థితిలో ఉన్నాము, ఇవన్నీ కూడా మనకు ఆటంకాలలాగా కనపడుతూ ఉన్నాయి. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా మనను ఆ విందు భోజనానికి సిద్ధపడి వెళ్ళటానికి ఆటంకపరుస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు మన చేతికి వస్తే ఏంటి లాభం? సంవత్సరం అనే దయాకిరీటాన్ని ధరింపచేసి అంటున్నాం, కానీ ఆ సంవత్సరం అనే దయాకిరీటాన్ని ధరింపచేసి ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు కదా, ఈ దినము చూడటానికి కృప ఇచ్చాడు కదా, ఈ దినము దేవుని సన్నిధిలో నిలబడటానికి సమయం ఇచ్చాడు కదా అని కూడా మనం ఆ అడ్డులు సాకులు చెప్పకుండా ఉండేటువంటి వరంగా ఉండట్లేదు నా ప్రియమైన వాళ్ళరా. మన యొక్క అడ్డులు సాకులు కూడా మన భక్తి జీవితాన్ని ఏ విధంగా చెరిపేస్తున్నాయంటే, అన్నిటి విషయాల్లో కూడా చాలా చక్కగానే ఉంటాం, అన్ని విషయాల్లో కూడా చాలా చక్కగానే మాట్లాడతాం. అక్కడ ఆటంకాలు ఉండవు, అక్కడ అడ్డులు ఉండవు. దేవుణ్ణి పిలిచినప్పుడు ఆ విందు భోజనానికి మనం సిద్ధపరచబడటానికి, ఆ విందు భోజనానికి మనం వెళ్ళటానికి అన్ని ఆటంకాలే కనపడుతున్నాయి. అవును కదా. ఇక్కడ ఆటంకాల అభ్యంతరాలు ఎలా అంటే, మనం దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించుతున్నామో అవే ఆటంకాలు, అవే అభ్యంతరాలాగా కనపడుతున్నాయి. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని కూడా ప్రేమించకూడదు అని చెప్పి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అక్కడ ఆయన ఒక పొలాన్ని ప్రేమించాడు, అక్కడ ఆయన ఒక ఎద్దులను ప్రేమించాడు, అక్కడ ఆయన భార్యను ప్రేమించాడు. ప్రేమించి నువ్వు పిలిచిన విందు భోజనంలో, నీ రాజ్యంలో నీతో కూర్చుని నేను ఆ విందు భోజనాన్ని చేయలేకపోతున్నాను, రాలేకపోతున్నాను, దయతో క్షమించు అంటున్నాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. మన ఆత్మీయ జీవితం కూడా అదే స్థితిలో ఉంది. ఆత్మీయంగా పరిపక్వత పొందాలనేటువంటి ఆశ ఈ దినాల్లో ఎక్కడ కనపట్లా. ద మైటీ పవర్ ఆఫ్ జీసస్,
ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లిబ్రరీషలో దిరీషమదరిష్య హల్లెలూయా. రికందరవరందరు రందర షందర శరమర షందర హల్లెలూయా. రౌషల రాశికరమైతుంది ప్రొఫెసీ జీసస్ కల్వరి లిబ్రరీషలో దిరీషమదరిష్య హల్లెలూయా. అయితే దేవుని రాజ్యం భోజనమో పానమో కాదు, కానీ పరిశుద్ధాత్మ యందల ఆనందమునై ఉన్నది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మనం ఎంత భక్తి చేస్తున్నాం, మన భక్తి ఏమాత్రపు భక్తి, మన ప్రార్థన ఏమాత్రపాటి ప్రార్థన, మనం దేవుని వైపు ఎలా చూస్తున్నాం, దేవుని కొరకు ఎలా సిద్ధపడుతున్నాం. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు, నాకేం ఆటంకాలు, సాకులు చెప్తున్నాం, సాకులు చెప్పేటువంటి వరంగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం దేని కొరకు సాకులు చెప్తున్నాం? ఆ భోజనపు విందుకు పిలువబడినప్పుడు సాకులు చెప్పేటప్పటికి ఆయన ఆ పట్టణపు వీధుల్లోనూ అక్కడక్కడ నిలవబడే అందరినీ పిలుచుకురమ్మని తన దాసునితో చెప్తాడు. కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఇంకా చోటు మిగిలి ఉంది అని చెప్తున్నాడు. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు చోటు మిగిల్చి ఉంచాడు, మన కొరకు స్థలాన్ని అక్కడ ఉంచాడు. ఎందుకంటే మనం ఎప్పటికైనా ఈ సాకులు చెప్పడం మాని ఆయనతో పాటు ఆ రాజ్యంలో భోజనం చేయటం అనే ధన్యతను గ్రహించుకుని ఆయనతో పాటు ఆ రాజ్యంలో అపెండి విందులో భోజనానికి సిద్ధపడతామని చెప్పి మరి ఆ రీతిగా సిద్ధపడతామని సాకులు చెప్పకుండా ఆ స్థలాన్ని మనల్ని ప్రేమించి స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప దేవుడండి! మనకి ఇలాంటి దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఆ దేవుని వదిలిపెట్టేస్తున్నాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటున్నాం. యేసుప్రభు వైపు చూడటంలా ఆశీర్వాదాల వైపు చూస్తున్నాం. అయితే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇచ్చేటువంటి ఆయన మర్చిపోతే ఎట్టా? ఇచ్చేటువంటి ఆయన దగ్గరికి రాలేకపోతే ఎట్టా? ఇచ్చేటువంటి దేవుణ్ణి మరి మనం వెతకపోతే ఎట్లా? ఆయన వదిలేస్తున్నాం, ఆశీర్వాదాలు పట్టుకుని సంతోషిస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటున్నాం. చెప్పుకోవాలి హ్యాపీ న్యూ ఇయర్. అది ఆ ఒక్కరోజే కదా, ఆ ఒక్కరోజే చెప్పేసాం, అయిపోయింది. మరి ఒక చాక్లెట్ ఇచ్చేసుకున్నాం, అయిపోయింది. కొత్త బట్టలు కట్టేసుకున్నాం, అయిపోయింది. ఇంటికి బాగా రంగులు వేసుకున్నాం, అయిపోయింది. మరి రెండో రోజు నుంచేది. అయితే ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటివి ఆ భోజనానికి మనం సిద్ధపడితే సాకులు చెప్పకుండా ఆయనతో కూడా ఆయన రాజ్యంలో కూర్చుని ఆ పెండి విందులో భోజనం చేసినట్లయితే అది ఎప్పటికీ సంతోషమే, అది దినదినమో సంతోషమే, దినదినమో కృత సంవత్సరమే. సమయం అంతా కూడా నా ప్రియమైనటువంటి వాళ్ళ మరి ఎప్పుడు అలా కూర్చోగలుగుతాం సాకులు చెప్పుకున్నా అంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో మనం మరి కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఆయననే మనం దృష్టించుకున్నప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ రీతిగా మనం కృప చూపించేటువంటి దేవుడు మనల్ని ఖండించి కృప చూపించి మరి సహాయం చేసేటువంటి దేవుడిగా ఉంటాడు. అయితే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి మనం 10వ వచనం వరకు మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఇక్కడ చూద్దాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్నటువంటి వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ మరి భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టుకొనకడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే అది పైన ఉన్నటువంటి వాటినే వెతకమంటుంది దేవుని యొక్క వాక్యం. పైనున్నది ఏంటి? యేసుప్రభు పైనున్నాడు, ఆ యెరూషలేములో పైనున్నాడు, ఆ యొక్క సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు,
ఆ మహిమ కలిగినటువంటి రాజుగా, మనను ఏనేటువంటి రాజుగా ఆ పరలోకంలో ఆ యొక్క సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే అక్కడ చూస్తే అక్కడ ఏం చేస్తున్నారు? క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఎక్కడ కూర్చుని ఉన్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! అయితే మరి మనం దేన్ని వెతకాలి? బతికినంతకాలం భూ సంబంధమైనటువంటి వాటిని వెతుకుతున్నాం, పైన ఉన్నటువంటి వాటిని వెతుకుతున్నామా? అసలు మనకి ఎక్కడ సమయం ఉంటుంది? పైన ఉన్నటువంటి వాటిని వెతకటం కోసం మనకు అసలు సమయమే లేదు. ఎక్కడుంది సమయం? అసలు సరిపోదు. అయ్యో అలసిపోయాం, అయ్యో మేము చేయలేకపోయాం, అయ్యో మేము సంపాదించాలి, అయ్యో మా పిల్లలకి ఇది కట్టాలి, అది కట్టాలి, అయ్యో మా పిల్లలకి ఇది సంపాదించాలి, అది సంపాదించాలని పరిగెత్తుతున్నాం. కానీ ఆయన పైన ఉన్నటువంటి ఆ దేవుని కోసం, యేసు ప్రభు కోసం మనం వెతికే వరంగా ఉండట్లా. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన కూర్చుని ఏం చేస్తున్నాడు? నా ప్రియమైనటువంటి వర్లరా, మరి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అట్టిది మనం వెతకాలా? ఈ నశించిపోయేదాన్ని వెతకాలా? నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికి లోకంలోకి మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు కదా. నశించిపోతున్నటువంటి మనలను వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. మనం వెతుక్కుంటా వెళ్ళాలా? మనమే మాత్రం పట్టి వాళ్ళం ఆయన వెతుక్కుంటా వెళ్ళటం కోసం పాపులమైన మనల్ని, నీచులమైన మనల్ని వెతుక్కుంటూ ఆయన వచ్చాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి దేవుణ్ణి మనం వెతకాలి. పైన ఉన్నటువంటి వాటిని, పరసంబంధమైనటువంటి వాటిని. ఆ కణాలలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. కనుక ఆ పరసంబంధమైనటువంటి దాన్ని వెతకాలి. అయితే ఇదొక మార్గం, దేవుణ్ణి కలుసుకునేటువంటి మార్గం ఇది. యేసు ప్రభుని కలుసుకునేటువంటి మార్గం ఇది. అంతేకాని ఇది మతం కాదు. క్రైస్తవ మతంలోకి వచ్చేసావా, ఈ మత బోధకులు అంతా కూడా మత ప్రచారం చేస్తున్నారు అని అనుకుంటారు. కాదు కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఆయన్ని కలుసుకుంటున్నాం. దేవుణ్ణి కలుసుకునేటువంటి మార్గం ఇది. ఆ దేవుని కలుసుకునేటువంటి మార్గంలో మరు మనస్సు పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిజాన్ని తీసుకుని దేవుని బిడ్డలుగా మార్చబడాలి. ఏ మతంలోనైనా అది మతం కాదు కానీ దేవుని కలుసుకునే మార్గం. హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, అదే ముస్లిం మతమైనా, ఏ మతమైనప్పటికీ కూడా అది మతం కాదు కానీ దేవుణ్ణి కలుసుకునే మార్గం అది. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆయన్ని కలుసుకోవాలి. పైన ఉన్నటువంటిది ఆయన్ని వెతకాలి. ఈ భూసంబంధమైనటువంటి దాన్ని వదిలిపెట్టాలి అంటే మాకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది, మాకు బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి, దేవుడా అంటే అంటారు. కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కొంచెమైనా నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి పడుతున్నావా? అసంతృప్తిగా జీవిస్తున్నావా? అసంతృప్తి ఎందుకు? దేవుడు నిన్ను పోషించట్లేదా? దేవుడు నిన్ను చేయి వదిలిపెట్టాడా? నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు కదా, నీకు కావలసిన ప్రతి ఒక్కరు తీరుస్తున్నాడు కదా, నీ ముందు నడుస్తున్నాడు కదా, నీకు ధైర్యం చెప్తున్నాడు కదా, నీ భయాల నుంచి విడిపిస్తున్నాడు కదా. మరి అవన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఏం చేస్తాం? మనం ఆయనతో నడవాలనుకుంటాం, ఆయనతో గడపాలనుకుంటాం, ఆయన సన్నిధిని ఆశ్రయించాలనుకుంటాం, ఆయనతో సహవాసం చేయాలనుకుంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి సహవాసం మనకి గట్టిగా ఉన్నట్లయితే ఆ పైన ఉన్నటువంటి యేసు ప్రభుని మనం వెతకాలి. మనం వెతికితే మన కొరకు దిగి వచ్చాడు కదా, ఆ పరలోకంలో నుంచి భూలోకంలోకి మన కొరకు దిగి వచ్చి తను మన పాపాల కొరకు మృతి పొందాడు. కనుక మృతి పొందినటువంటి ఆయన్ని ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, రిఖందర వరందర ఉరందర శాందర శరమ రశాందర హల్లెలూయా రౌషల రాశికరమైనటువంటి ప్రొఫెసీ జీసస్ కల్వరి, the mighty blood of Jesus. హల్లెలూయా. అట్టి దేవుడిని మనం వెతకవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ఇక్కడ అంటాడు, భూ సంబంధమైనటువంటి వాటిని వదిలిపెట్టండి అని చెప్తున్నాడు. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టుకోకండి. మన మనస్సుకు ఒక ప్రాకారం ఉండాలి. ఆ ప్రాకారాన్ని దాటి ఏది కూడా మనస్సులో ప్రవేశించకూడదు. ఆ ప్రాకారాన్ని దాటి ఏదైనా మనస్సులోకి ప్రవేశించింది అనుకోండి, మన మనస్సు అంతా భూ సంబంధమైనటువంటి వాటి మీదే ఉంటుంది.
పరసంబంధమైనటువంటి వాటి మీద మన మనస్సుని పెట్టుకోలేము. కనుక ఇది మన మనస్సు చుట్టూ ఒక ప్రాకారం ఉండాలి. ఆ ప్రాకారాన్ని బద్దలు కొట్టి అపవాది ఏం చేస్తాడంటే మన మనస్సులోకి ప్రవేశించి నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఈ భూమి మీద ఇలా నివసించు అని అంటాడు. ఇలా కట్టుకో ఇల్లు, అలా కొనుక్కో. ఇప్పుడు వాడు చెప్పాలా, నేను పొలం కొనుక్కున్నాను, దాన్ని చూడటానికి వెళ్తున్నాను అని చెప్పాడు సాకు. అలాగే 5 జతలు ఇల్లు కొనుక్కున్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అన్నాడు. నేను పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు. నా భార్యతో నేను ఉండాలి అని సాకులు చెప్పాలా. ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటివే. మనం కనుక ఒక తీర్మానం కనుక చేసుకున్నట్లయితే ద మైటీ పవర్ ఆఫ్ జీసస్ ఏమవుతుందంటే మన మనస్సు చుట్టూ మనం ప్రాకారం వేసుకోవాలి. ఆ ప్రాకారాన్ని బదులు కొట్టడానికి అపవాది అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు. అపవాదిని జయించేటువంటి శక్తి మనకు కావాలి. ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నట్లయితే పరలోకపు అగ్నితో అభిషేకించబడాలి. దుష్టుని ఎదుర్కోగలిగిన అగ్ని అభిషేకం మనం పొందుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళగా. ఆ తర్వాత ఏమంటున్నాడు అంటే చూడండి, ఏలైనగా మీరు మృతి పొందితిరి. మనం చనిపోయాం, శారీరకంగా చనిపోయాం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము యేసు ప్రభుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. జీవమైనటువంటి క్రీస్తు మనలోకి రావాలి. మన జీవం ఆయనలో ఉంది. మనము జీవ జలపు ఓటలాగా ఆయన జీవ జలపు ఓట కనుక ఆ ఓటను మనం సంపాదించుకోవాలి. ఆ ఓట అనే వాక్యంతో మనం నింపబడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళన అయితే మనం ఏం చేస్తున్నాం? పద్దాక భూ సంబంధమైనటువంటి వాటి కోసమే పరుగులెత్తుతున్నాం. ఎంతకాలం పరుగులెత్తుతాం? ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మన చుట్టూ, ఎన్ని విపరీతాలు జరుగుతున్నాయో మన చుట్టూ. అయినప్పటికీ కూడా ఆయన మీద దృష్టి ఉంచట్లా, ఆయన మీద మనం దృష్టి ఉంచేటువంటి వరంగా ఉండట్లా, యేసు ప్రభు వైపు చూసేటువంటి వరంగా ఉండట్లేదు. కానీ ఈ భూ సంబంధమైనటువంటి వాటి వైపే చూసేటువంటి వరంగా ఉంటున్నాం. మన జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. జీవాధిపతి అయినటువంటి దేవుడు, జీవాన్ని ఇచ్చే దేవుడు, మనల్ని నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి ఈ లోకంలో నుంచి మనల్ని పిలిచినటువంటి దేవుడు, అట్టి దేవుడు, గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలమైన దేవుడు. ఆయన వైపు చూడాలి. ఆయన వైపే మనం చూడవలసినటువంటి వరంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అంతేకాకుండా ఆయన అంటాడు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుతురు. ఆ జీవమైనటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనతో కూడా మరి మహిమ యందు ప్రత్యక్షపరచబడతాం. ఆ నిత్య మహిమలోకి మనం ప్రవేశిస్తాం. ఆ మహిమలో మనం ప్రత్యక్షపరచబడతాం. అటువంటి ప్రత్యక్షత కావాలా? అక్షయమైనటువంటిది సంపాదించుకోవాలా? క్షయమైనటువంటి వాటిని సంపాదించుకోవాలా? ఈ క్షయమైనటువంటి వాటిని సంపాదించుకుని మనం ఈ చెత్త పట్టుకుని పరలోక రాజ్యంలోకి వెళ్తున్నామా? కొంచెం సమయమైనా దేవుని కొరకు బ్రతికేటువంటి వరంగా ఉండాలి. కొద్ది సమయమైనా దేవునికి ఇవ్వాలి. కొద్ది సమయమైనా దేవునితో గడపాలి. కొద్ది సమయమైనా దేవునితో సహవాసం చేయాలి. మనకి ఇచ్చినటువంటి సమయంలో ఎంత మాత్రం మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం. ఎప్పుడు మన కోసమే బ్రతుకుతున్నాం, మన బిడ్డల కోసమే బ్రతుకుతున్నాం, మన స్థితిగతుల కోసమే బ్రతుకుతున్నాం, మన వ్యాపారాల కోసమే బతుకుతున్నాం. కానీ దేవుని కోసం ఎప్పుడు బతుకుతున్నాం? దేవుని కోసం ఎలా బతుకుతున్నాం? ఎప్పుడు బతుకుతున్నాం? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్క అర్ధగంట సమయమైనా నువ్వు ఏకాంతంగా దేవుని సన్నిధిలో కలుసుకోగలుగుతున్నావా? దేవునితో మాట్లాడగలుగుతున్నావా? ఆయన అంటాడు కదా, మీరు నా యందు నిలిచి ఉంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి, ఆయన నేను చేస్తాను. నా చిత్త ప్రకారం అయినటువంటి వాడిని అడగండి, నేను చేస్తాను. నన్ను ఈ లోకంలో నుంచి బయటికి తీసుకున్నటువంటి దేవుడు, ప్రేమించి మన పాపశాపాల నుంచి విడిపించిన దేవుడు మనకు కావాల్సినవి ఇవ్వడా?
మనకు కావాల్సిన సహాయం చేయడా? అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడు, తట్టుడి తీపండి, వెతుకుడి దొరుకుతుంది అన్నాడు. ఆయనను వెతకాలి, ఆ ప్రార్థన చేయాలి. ఏం కావాలో పరసంబంధమైనటువంటి వాటి కోసం మనం ప్రయాసపడినప్పుడు మనకేం కావాలో మన వెంట నడిచి వస్తాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. మరి అటువంటిది కావాలా ధన్యత? ఈ లోకంలో పాడైపోయి అన్నిటినీ, ఈ లోకంలో మాసిపోయాయి, ఈ లోకంలో ఈ పూట ఉంటే రేపు ఉంటామో తెలీదు, ఏ సమయం ఎట్లాంటిదో తెలీదు, ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలీదు. ఇవన్నీ కూడా నా ప్రియమైనటువంటి వల్ల అనిత్యమైనటువంటివి. నిత్యమైంది యేసుప్రభు కూడా నిత్యమైనటువంటి ఆ రాజ్యమే, ఆ రాజ్యంలో ఉండే ఆ రాజే మనకు కావాలి. ఆయన రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు. కనుక నా ప్రియమైనటువంటి వల్లరా ఇంకా ఆయన సంవత్సరాలు గడిచే కొద్దీ మనం నిత్యత్వంలో ఉండటానికి, నిత్యత్వంలో ప్రవేశించడానికి మనం ఎలా జీవించాలి, ఎలా సిద్ధపడాలి అనేటువంటిది అనేక ఆటంకాలు, అనేక సాకులు చెప్పకుండా మనం ఆయన పిలిచినప్పుడు ఆ భోజనపు విందులో పాల్గొనడానికి, ఆ రాజ్యంలో భోజనం చేయటం ఎంతో ధన్యత కదా. కనుక ఆయనతో కూడా భోంచేయటానికి, ఆ పిండి విందులోకి వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. అంటే ఈ సిద్ధపాట్లో మనం ఆటంకపరిచే ప్రతిదాన్ని కూడా వదిలిపెట్టాలి. అవి ఒక విగ్రహాలుగా ఉండకూడదు. దేవుని తప్ప దేన్ని కూడా ప్రేమించే వరంగా ఉండకూడదు. దేవునికే మన ప్రేమంతా ఆయనకే అప్పచెప్పేటువంటి వరంగా ఉండాలి. ఆయన మనతో ఉంటే మనం దేవునితో ఉంటే మనకు లేదంటూ ఏమి లేదు నా ప్రియమైన వాళ్ళరా. ఆకలి దప్పులు లేని రాజ్యంలో ఆయన కొరకు మనం జీవించేటువంటి వరంగా ఉంటాం. ఆయన్ని వెతికితే అటువంటి పరిస్థితులు మనకు అనుగ్రహించబడతాయి. కనుక దేవుడు అక్కడ మనకు సిద్ధపరిచినవన్నీ కూడా అవి మరి అదృశ్యమైనటువంటివి. అవి నిత్యత్వంలో మనం ఆయన సంవత్సరాల అధికం కనుక, ఆయనతో జీవించే సంవత్సరాల అధికం కనుక నా ప్రియమైన వాళ్ళ అట్టి కృప మనకు కావాలని కోరుకుంటూ మనం ఆ రీతిగా సిద్ధపడదాం. ఇక మీదటనైనా మన భక్తి జీవితాన్ని సరిచేసుకుందాం, ఆత్మీయతలో ముందుకు నడుద్దాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి బలవర్తం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నుంచి ఆశ్రయదుర్గమైన మా ప్రభువానికే స్తోత్రాలు. In the mighty power of Jesus, in the mighty name of Jesus, Ora Vashi Glory Shandara Rikandara Horia Rashikandara Hori Mamara Shandara, hallelujah. Raushala Rasikara Maitandar Brahsi, Jesus, see Calvary. Touch them in the mighty name of Jesus. Touch them in the mighty power of Jesus. వాక్యాన్ని వినిన మేము నాకు సాకులు చెప్పగా ఆ పెండి విందులో భోజనం చేయటానికి సిద్ధపడినట్లుగా మాకు అటువంటి కృపద ఇచ్చేయండి. పైనున్నటువంటి నిన్ను వెతికే వరంగా చేయండి. భూ సంబంధమైనటువంటి వాటిని వెతకక ప్రభువా, మీరు ప్రత్యక్షం మా జీవము క్రీస్తుతో కూడా మీలో దాచి ఉంచి పడింది కనుక, జీవమైన క్రీస్తు మాకు ప్రత్యక్షమైనప్పుడు మేము కూడా మహిమతో ప్రత్యక్షపరచబడాలి ప్రభువా. అట్టి నీ మహిమ మా మీద ప్రకాశింపచేయండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్ మీ అగ్ని అభిషేకంతో నింపండి. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్, టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్. నా తండ్రి, మీ దైవిక స్వస్థత ప్రతి బిడ్డ అనుభవించలాగా సహాయం చేయండి. బలహీనతలను, అవిధేయతలను, మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను సరిచేయండి. యేసునామములో వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన అనిపించి ప్రతి బలహీనత నుంచి విడిపించి ప్రభువా నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.